ఈరోజు మనం ఒక ప్రాముఖ్యమైన వాక్యాన్ని మనము చూసుకోబోతున్నాము. ఆ వాక్య భాగాన్ని నేను తెరవకంటే ముందు మీ అందరికి ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీరందరూ ప్రార్థన చేస్తారా? ప్రార్థన అంటే అలవాటు, అనుభవం ఉందా? సో మనం అందరం ప్రార్థనలు చేస్తుంటాం. మనము బైబిల్లో చాలా ప్రార్థనలు విన్నామా? బైబిల్లో ఎవరెవరు ప్రార్థన చేస్తుంటారు? చాలామంది మనము ప్రార్థనలు విన్నాం. అందరిలో మీకు నచ్చిన ప్రార్థన ఏంటి? అందరికంటే చాలా ఈ ప్రార్థన మాత్రం చాలా బలంగా బ్యూటిఫుల్గా ఉందని ఏమన్నా మీరు గ్రహించారా? ఈ ప్రార్థన చాలా బాగుందని. ఏలియా ప్రార్థన, ఇంకా యోబు ప్రార్థన, ఇంకా సొలొమోను ప్రార్థన బాగుంది. ఇంకెవరు అన్నారు? దానియేలు ప్రార్థన కూడా చాలా బాగుంటుంది కదా. ఇవన్నీ ప్రార్థనలు మనం విన్నాం కదా. సో నేను మీ అందరికి ఒక మాట చెప్తా ఉన్నాను, ఏంటంటే అన్ని ప్రార్థనల కంటే గొప్ప ప్రార్థన ఏదైనా ఉంది అంటే అది యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఉన్న ప్రార్థన. హల్లెలూయా. ఈరోజు మనం అందరం కలిసి యోహాను సువార్త 17వ అధ్యాయాన్ని మనము చదువుకుందాం. అందులో ఉన్న విషయాలను మనము తెలుసుకుందాం. సో మొట్టమొదటిగా అందులో ఉన్న 5 వచనాలు ఎవరైనా గట్టిగా చదవండి. 1 నుంచి 5 వచనాలు ఎవరైనా గట్టిగా చదవండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా నేను, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరిచినట్లు నీ కుమారుని మహిమపరచు. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చింది. అద్వితీయ సత్యదేవుడమైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎదుటయే నిత్య జీవము చెయ్యుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచు. చాలు. సో ఇక్కడ మనం చూస్తా ఉన్నాము, ఇది యేసు క్రీస్తు ప్రభుల వారి ప్రార్థన. ఓకే, మనం కన్ఫ్యూజ్ కావద్దు. మనము ప్రభు నేర్పిన ప్రార్థన వేరుంది, యేసు క్రీస్తు చేసిన ప్రార్థన వేరేగా ఉంది. ప్రభు నేర్పిన ప్రార్థన పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక అన్న ప్రార్థన మనము ప్రతిరోజు మనము ఆదివారము మన ఆరాధన ముగింపులో మనము చేసే ప్రార్థన, అది ప్రభు నేర్పిన ప్రార్థన. ఇక్కడ మాత్రం మనం చూస్తూ ఉన్నాం 17వ అధ్యాయంలో, యోహాను సువార్త 17వ అధ్యాయంలో చూస్తున్నాము యేసు క్రీస్తు ప్రభుల వారు చేసిన ప్రార్థన. ఓకే, ఈ ప్రార్థన ఎందుకు అన్ని ప్రార్థనల కంటే, ఏలియా ప్రార్థన కంటే, దానియేలు ప్రార్థన కంటే, మోషే ప్రార్థన కంటే, సొలొమోను చేసిన ప్రార్థన కంటే కూడా ఎందుకు ఇది చాలా గొప్ప ప్రార్థన, ఇది మంచి ప్రార్థన, బలమైన ప్రార్థన అంటే ఈ ప్రార్థన ద్వారా మన జీవితాలు మార్చబడ్డాయి. హల్లెలూయా. ఈ ప్రార్థన ద్వారా ఏమైంది? మన జీవితాలు మార్చబడ్డాయి. మోషే చేసిన ప్రార్థన, దానియేలు చేసిన ప్రార్థన, సొలొమోన్ చేసిన ప్రార్థన, వారి కొరకు, వారి రాజ్యం కొరకు చేసిన ప్రార్థన. కానీ ఇక్కడ మాత్రం యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక ప్రధాన యాజకుడిగా ఉండి మన కొరకు చేస్తున్న ప్రార్థన అండి. హల్లెలూయా. మన కొరకు ఎవరైనా ప్రార్థన చేశారా అంటే అది యేసుక్రీస్తు ప్రభుల వారే చేసిన ప్రార్థన. ఒకటి ఇక్కడ చేస్తాడు, రెండవది సిలువలో తండ్రి వీరు ఏం చేయించున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని చేస్తున్న ప్రార్థన. సో ఈ 2 ప్రార్థనలు మనము చూస్తూ ఉన్నాం. ఓకేనా? సో అయితే ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే ఈ ప్రార్థన ఎందుకు గొప్ప అయినది అంటే, మనము వాక్యంలో చూస్తే బైబిల్లో 650 ప్రార్థనలు ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ప్రశ్న అడిగితే బైబిల్ క్విజ్లో ఎవరన్నా మనల్ని అడుగుతారు కదా, అవార్డులు ఇచ్చేటోళ్ళు, వాళ్ళు ఎవరైనా అడిగితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బైబిల్లో ఎన్ని ప్రార్థనలు ఉన్నాయండి? 650 ప్రార్థనలు ఉన్నాయి. 650 ప్రార్థనలు అతి పరిశుద్ధమైన ప్రార్థన, చాలా శ్రేష్టమైన ప్రార్థన, బలమైన ప్రార్థన ఏదంటే అది ఇదే. ఒక భక్తుడు ఈ విధంగా అంటా ఉన్నాడు, ఆ భక్తుని పేరు నాకు తెలియదు. ఈ వాక్యాన్ని యోహాను సువార్త 17వ అధ్యాయాన్ని నేను చదివేటప్పుడు మాత్రము నేను మోకాళ్ళ మీద ఉండి చదవాలనుకుంటున్నాను. ఎందుకంటే నా ప్రభు, నా దేవుడు నా కొరకు ప్రార్థన చేస్తున్నాడు, ఆయనతో నేను ఏకీభవించాను అంటే ఆయనతోటి నేను ఏకీభవించాలి కదా. కాబట్టి ఇంత బలమైన ప్రార్థన, దీనికి నేను మోకరిండే నేను ఈ వాక్యాన్ని చదువుతా అని చెప్తా ఉన్నాడు. అంత ఇన్స్పైరింగ్ ఉంది. సో అదే కాకుండా ఇది ఇంకొక ప్రత్యేకమైనది ఏంటంటే, ఇది పరిశుద్ధమైనది, గొప్పది, మనల్ని మార్చిన ప్రార్థననే కాకుండా ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఇది బైబిల్లోనే అతి లాంగెస్ట్ ప్రేయర్, పెద్ద ప్రార్థనలో అతి పెద్ద ప్రార్థన బైబిల్ ఎక్కడ ఉందంటే ఎక్కడ ఉంటుంది? యోహాను సువార్త 17వ అధ్యాయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు చేసిన
ప్రార్థన, అది ఈ ప్రార్థన. సో కాబట్టి ఈ విషయాలను శ్రద్ధగా మనము గ్రహించాలి. ఓకే, అది పెద్ద ప్రార్థన, పరిశుద్ధమైన ప్రార్థన, ప్రాముఖ్యమైన ప్రార్థన. పన్ని పాతలు వచ్చినాయి, పరిశుద్ధమైనది, ప్రాముఖ్యమైనది, పెద్దది. ఈ ప్రార్థన ఆ విధంగా గ్రహించండి. సో ఇక్కడ మనము తొందరగా నేను వాక్యంలోకి జంప్ అవ్వాలనుకుంటున్నాను. ఇక్కడ మనము ఇందులో ఉన్న సత్యాలను మనము గ్రహిస్తాం. ఈరోజు అంశం ఏంటంటే యేసుక్రీస్తు మన కొరకు చేసిన ప్రార్థన. అయితే ఏంటి ఈ ప్రార్థన అంటే 17వ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయండి? మొదటి నుంచి మనము 26 వచనాలు ఉన్నాయి. 26 వచనాలే కదా. 26 వచనాలలో మనము క్లుప్తంగా ఈ యొక్క వాక్యాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో మనం చూసుకుందాం. ఈ ప్రార్థన ఎప్పుడు చేస్తూ ఉన్నాడంటే తను అప్పగింపబడకంటే ముందు, ఇంకా కాసేపట్లో ఆయనే అప్పగింపబడబోతా ఉన్నాడు. దానికంటే ముందు ఈ ప్రార్థన, ఈ విజ్ఞాపన యేసుక్రీస్తు ప్రభుల వారు చేశారు. హల్లెలూయా. సో ఈ ప్రార్థన మూడు అంశాలు ఉన్నాయి ఈ ప్రార్థనలో. ఓకేనా, 3 అంశాలు ఉన్నాయి. 3 గుంపులు అనుకుందాం, వాటి గురించి ప్రార్థన చేసి 3 అంశాలు కూడా ఉన్నాయి. ఏంటంటే మొట్టమొదటిగా మొదటి నుంచి 5 వచనాలను మనం జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ప్రార్థన చేసాడు యేసయ్య. దేవునితో, తన తండ్రి అయిన దేవునితో మాట్లాడుతున్నప్పుడు తన గురించి ప్రార్థన చేసుకుంటూ మొదటి 5 వచనాలలో. దాని తర్వాత 6 నుండి 19 వచనాలలో కేవలం ఎక్స్క్లూసివ్గా తన శిష్యుల గురించి ప్రార్థన చేశాడు. దేని గురించి? ఎవరి గురించి? తన శిష్యుల గురించి మాత్రమే ప్రార్థన చేశాడు. ఎన్ని వచనాలు? 6 నుండి 19 వచనాల వరకు. దాని తర్వాత 20 నుండి 26 వచనాల వరకు సంఘం గురించి, అంటే ముందు రాబోయే మరి శిష్యుల గురించి, అంటే మన గురించి ప్రార్థన చేశాడు. టుడే వీఆర్ గోయింగ్ టు లర్న్ ఫ్రమ్ జాన్ చాప్టర్ 17 ద ప్రేయర్ ఆఫ్ జీసస్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎక్సలెంట్, పవర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ ప్రేయర్ ఆఫ్ జీసస్, వేర్ వీ కెన్ సీ ఫ్రమ్ 1st to 5 verses that he prayed for himself. 6th to 19th verse he prayed for his disciples, and 20 to 26 verses we can see that he prayed for his church. ఓకే, డిసైపుల్స్, రాబోయే శిష్యుల గురించి కూడా ప్రార్థన చేశారు. సో ఈ విషయాలు మనము చూసుకుందాం. ఓకే, సో ఇక్కడ మనము త్వరగా మనం మొట్టమొదటిగా ఆయన ఏ విధంగా ప్రార్థన చేశాడు అనేది కూడా ఒక మంచిగా ఇక్కడ క్లియర్గా రాస్తా ఉన్నాడు యోహాను భక్తుడు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఈ ప్రార్థన అనేది మళ్ళీ మనకు మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త ఎక్కడ మనకు యోహాను సువార్తలోనే ఉంది కదా, మిగతా సువార్తలలో కనిపించదు, కేవలం యోహాను సువార్తల్లోనే కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు, ఇఫ్ యూ లుక్ అట్ ద ఫస్ట్ వర్స్, ఏమంటున్నాడంటే యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కనులెత్తి, ఆయన ప్రార్థన చేసే విధానము చూడండి. అయితే ప్రార్థన అనగానే మనము జ్ఞాపకం, మన ఊహకు ఏ విధంగా వస్తుందంటే తలదించుకొని కళ్ళు మూసుకొని చేసే ప్రార్థన. కానీ ఈ ప్రార్థన మనము చేసే ప్రార్థన కంటే భిన్నంగా ఉంది. మనము తలదించుకొని కళ్ళు మూసుకొని చేసే ప్రార్థన, కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు చేస్తున్న ప్రార్థన ఏ విధంగా ఉంది? తల ఎత్తుకొని కనులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే ఇది మనము గ్రహించాల్సింది ఏంటంటే యూదులు ఈ విధంగా ప్రార్థన చేసేవారు. వారు ఎప్పుడు కళ్ళు మూసుకొనే కాదు, కానీ ఏంటిది, వాళ్ళు కళ్ళు తెరిచి కళ్ళు ఎత్తి కూడా ప్రార్థన చేస్తారు. తలెత్తుకొని కళ్ళెత్తి ప్రార్థన చేస్తారు. ఆకాశంలో తట్టు కళ్ళెత్తి చూడగా అంటే దాని అర్థం ఏంటంటే నేను ప్రార్థన చేస్తుండగా అని అర్థం. ఓకేనా, ఇది తరచుగా వాళ్ళు చేస్తుంటే వాళ్ళకున్న అలవాటు ఇది. అదే కాకుండా మనం ఇంకా కొన్ని వచనాలలో కూడా మనం చూడొచ్చు. మరి యోహాను సువార్త 11వ అధ్యాయం 41వ వచనంలో కూడా లాజరు, చనిపోయిన లాజరు తిరిగి లేచిన తర్వాత అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటే ఏమని రాయబడి ఉంది అక్కడ వచనంలో? 41వ వచనంలో యేసు ప్రభుల వారు ఏం చేశాడంటే కనులు పైకెత్తి, హీ లిఫ్టెడ్ అప్ హిజ్ ఐస్, హీ రేజ్డ్ హిజ్ ఐస్ అని ఉంటుంది అక్కడ. సో ఇక్కడ కళ్ళెత్తి అంటే ఆకాశం వైపు కళ్ళు తెరుచుకొని ఉండి ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సార్ ఇది చాలా ఎమోషనల్ మూమెంట్ ఇది, చాలా, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారిగా మరణించబోతున్నారు, శిలువకు అప్పగించబోతున్నారు. కాబట్టి ఆ సమయంలో మరి చేస్తున్న ప్రార్థన. అదే కాకుండా ఇంకేమంటున్నాడంటే ఇక్కడ ఏమంటున్నాడంటే మొట్టమొదటి మాట ఏమంటున్నాడు? తండ్రి నా గడియ వచ్చి ఉన్నది. ఇంకొకటి ఏమని ఒప్పుకుంటున్నాడంటే తండ్రి నా గడియ వచ్చి ఉన్నదని తన గడియ గురించి కూడా చెప్తా ఉన్నాడు. ఆ గడియ ఏంటిదో కూడా మనము తెలుసుకుందాం. ఓకే, సో ఇక్కడ మనము ఈ గడియ అనేది మనకు చెప్తా ఉంటుంది. మొదటి 5 వచనాలు ఏమని చెప్పుకున్నాం మనం? ఎవరి గురించి ప్రార్థన చేసిండని చెప్పుకున్నాం మనం? యేసయ్య గురించే ప్రార్థన చేసుకున్నాం. ఆయన ప్రార్థనలో చేస్తున్న ప్రార్థన ఏంటంటే ఏమని చెప్తా ఉన్నాడు? 2వ వచనంలో చూడండి, చూడండి చాలు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే యేసుక్రీస్తు చేస్తున్న ప్రార్థన ఏంటంటే
తన కొరకు తను చేస్తున్న ప్రార్థన ఏంటంటే నన్ను మహిమపరచు, నేను నిన్ను మహిమపరచున్నట్లు నువ్వు నన్ను మహిమపరచు అని తండ్రి అయిన దేవునికి మనవి అడుగుతా ఉన్నాడు. ఓకే, సో here we can see in John chapter 17 verse number 2, Jesus asked his father saying, Lord, glorify me as I am going to glorify you. So here the first prayer request of Jesus we can see is that he is asking his father to glorify him. సో ఇక్కడ ఎందుకు ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాడు అనేది మనము గ్రహిస్తాం. సో ఈ సమయం నా గడియ వచ్చి ఉన్నది అన్న మాట, మహిమపరచు అన్న మాట, ఈ రెండు మాటలు మనం గ్రహిస్తే దీని అర్థం ఏందో మనకు తెలుస్తుంది. ఈ మహిమపరచడం అంటే ఏందో మనము గ్రహించవచ్చు. అయితే ఈ సమయం గురించి మనం చాలాసార్లు యోహాను సువార్తలోనే వింటాం కదా. మొట్టమొదటిసారి ఎప్పుడైతే తల్లి అయిన మరియా యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఏదో ద్రాక్షారసం అయిపోయింది అన్నప్పుడు ఏమన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? కదా, అమ్మాయి నా సమయం ఇంకా రాలేదని తన తల్లితో చెప్పినట్టు వాక్యంలో ఉంది. సమయం గురించి చాలా అక్కడ మాటలు రాయబడి ఉన్నాయి. అవి అన్నీ మనం చూసుకుందాము. ఆ సమయం గురించి ఏమేమి మాటలు రాయబడి ఉన్నాయో మనం చూసుకుందాము. మొట్టమొదటిగా యోహాను సువార్త 7వ అధ్యాయం 30వ వచనం చదవండి. చదువు. ఆయనను ఎవరు ఆయనను పట్టుకుందాం అనుకురు కానీ అంటే పట్టుకోలేదంట. ఎందుకంట? ఆయన సమయము ఇంకా రాలేదంట. ఒక సమయం గురించి ఊరికే యోహాను భక్తుడు చెప్తా ఉన్నాడు, చాలా సస్పెన్స్ పెడతా ఉన్నాడు. ఈ సువార్త చదువుతున్న వాళ్ళకు ఒక సస్పెన్స్లో పెడుతుంది ఏంటి సమయం అని. ఓకే, దాని తర్వాత 8వ అధ్యాయం 20వ వచనంలో కూడా ఆ సమయం గురించి మరొకసారి జ్ఞాపకం చేస్తాడు. చూడండి. ఆయన గడియ ఇంకా రాలేదు కాబట్టి ఎవరు పట్టుకోలేదంట. ఓకే, చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే చాలా ద్వేషముతో, క్రోధముతో, కోపముతో జనాంగము అక్కడ ఉండే యేసుక్రీస్తుని విమర్శించాలని, యేసుక్రీస్తుని ఖండించాలని, యేసుక్రీస్తుని దూషించాలని, యేసుక్రీస్తుని చంపేయాలని చాలా కసితో ఉండే. కానీ వాళ్ళు ఎవరు చేయలేకపోయారు. ఎందుకంటే వాళ్ళలో ఆ సామర్థ్యం లేక ఉండి కాదు, కానీ వారిలో ఉన్న బలహీనతను బట్టి కాదు. కానీ ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే దేవుని సమయం రానందున వాళ్ళు పట్టుకోలేదు. సో హియర్ వీ కెన్ సీ వెన్ గాడ్ సేస్ ద హవర్ హ్యాస్ కమ్. వాట్ డస్ ఇట్ మీన్? వెన్ వీ లుక్ ఎట్ John chapter 7 verse 30 and John chapter 8 verse number 20, we can understand that people were trying to kill Jesus but they couldn't because the time has not yet come. సో బైబిల్లో ఇక్కడ ఏమనుందంటే ఇక్కడ టైం రాలేదు కాబట్టి ఎవరు పట్టుకోలేకపోతున్నారు. అందుకే ఇక్కడ ఏమని మనం గ్రహించాలంటే యేసుక్రీస్తు తన ప్రాణాన్ని తానే అప్పగించుకున్నాడు. హల్లెలూయా. తన ప్రాణాన్ని తానే అప్పగించడానికి వచ్చాడు. కానీ ఎవరు తన ప్రాణాన్ని వాళ్ళ బలంతో, యేసుక్రీస్తు బలహీనతో యేసుక్రీస్తు చనిపోలేదు. రెండు గుర్తుపెట్టుకోండి, వాళ్ళ బలంతో వాళ్ళు చంపలేదు, యేసుక్రీస్తు బలహీనతతో తాను చనిపోలేదు. తాను అనుకున్నాడు కాబట్టి తాను చనిపోయాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ సమయం గురించి 12వ అధ్యాయం 23వ వచనంలో చెప్తా ఉంటాడు. ఒకసారి చదవండి. విస్తారంగా ఫలించును. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆ సమయం గురించి చెప్తా ఉన్నాడు. ఏం సమయము? ఏం సమయం అంటే అది సిలువకు అప్పగించే సమయమే, కానీ దాన్ని ఏ విధంగా దేవుడు చూస్తూ ఉన్నాడంటే మహిమపరిచే సమయం అంట. హల్లెలూయా. ఏమంటున్నాడు? అది మహిమపరిచే, మహిమ పొందవలసిన సమయం, గడియ. అంతే కదా, మహిమ పొందవలసిన గడియ. ఎవరు మహిమ పొందవలసిన గడియ? యేసుక్రీస్తు వారు మహిమ పొందవలసిన గడియ. దాని అర్థం ఏందో తదుపరి అదే వచనాలు అదే మాటలు ఏమంటున్నారంటే విత్తనం ఏమైందంట, ఏం చేయాలంట? ఒక విత్తనము ఏమవుతుందంట భూమిలో ఉంటే దాని తర్వాత ఏమైపోతుందంట, చనిపోయిన ఆ విత్తనం ఏమవుతుందంట అది మళ్ళా జీవం పొందుకొని ఇంకా విస్తారంగా ఫలించి ఇంకా అనేకమైన విత్తనాలు వస్తాయి, అనేకమైన ఫలాలు వస్తాయి, వాటిలో ఇంకా అనేకమైన విత్తనాలు వస్తాయి. హల్లెలూయా. సో దేవుని యొక్క
మరణం ఈ విధంగా ఉంటుందని ఇక్కడ మనం ఏమని గ్రహిస్తున్నామంటే చాలా ఎమోషనల్గా ఉన్నాడు. చాలా యేసుక్రీస్తు ప్రభువారు మానవునిగా ఏమంటున్నాడంటే ఆ శరీరాన్ని ధరించుకున్నాడు కాబట్టి ఆ బలహీనత ఉన్నప్పటికీ ఆత్మీయమైన నేత్రాలు ఉన్నాయి కాబట్టి ఆయన దేవుడు కాబట్టి ఆయన గ్రహిస్తున్న గొప్ప సత్యం ఏంటంటే నేను మహిమపరచబడబోతున్నాను. ఏ విధంగా మహిమపరచబడబోతున్నానంటే నేను చనిపోవడం ద్వారా అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. నేను చనిపోవడం ద్వారా నాకే మహిమ వస్తుందని చెప్తా ఉన్నాడు. మహిమ పరచబడిసిన సమయము వస్తూ ఉందని ఇక్కడ చెప్తా ఉన్నాడు. అయితే ఇక్కడ తండ్రిని నన్ను మహిమపరచు అంటే దాని అర్థం ఏంది? నన్ను మహిమపరచు అంటే దాని అర్థం ఏంటంటే ఈ సందర్భంలో దాని అర్థం ఏంటంటే నన్ను మరణానికి అప్పగించు, నన్ను శ్రమకు అప్పగించు, నన్ను ఆ నిందలకు అప్పగించు, నన్ను ఆ మరణానికి నన్ను అప్పగించు. సో వెన్ జీసస్ సెడ్ లార్డ్ గ్లోరిఫై మీ, హీ మీన్స్ లార్డ్ ఐఎమ్ రెడీ, లార్డ్ ఐఎమ్ రెడీ. ఓకే, ఇట్స్ నౌ ద టైమ్ టు సరెండర్ మై సెల్ఫ్ టు యూ. సో ఐ ఆఫర్ మై సెల్ఫ్ ఫర్ ది ఎవ్రీ పర్సిక్యూషన్, ఎవ్రీ సఫరింగ్, ఈవెన్ టు ద పాయింట్ ఆఫ్ డెత్ ఐఎమ్ రెడీ. కాబట్టి నేను రెడీగా ఉన్నానని చెప్తాను. ఒక విత్తనం లాగా ఏమంటున్నాడు యేసుక్రీస్తు, నన్ను నేను సమర్పించుకోవడానికి రెడీగా ఉన్నాడు. దేవా నన్ను మహిమపరచని తండ్రి అయిన దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు. సో దీని ద్వారా నాకు మహిమ వస్తుంది. తండ్రి, నేను నీ మాటలు వింటున్నాను కాబట్టి, నువ్వు నాకు చెప్పినావు కాబట్టి, ఈ ప్రజల కొరకు నీ ప్రాణం పెట్టమని, నా ప్రాణం పెట్టమని నువ్వు నాకు ఈ యొక్క పనిని అప్పగించినావు కాబట్టి ఈ పని చేసినందుకు కూడా నీకు కూడా మహిమ వస్తుంది. హల్లెలూయా. ఎవరెవరికి మహిమ వస్తుంది అని చెప్తా ఉన్నాడు? యేసుక్రీస్తుకి మహిమ వస్తుంది, దాని తర్వాత తండ్రికి కూడా మహిమ వస్తుంది. అంటే ఇంత శ్రమలు మన కొరకు శ్రమలు పొందుకుంటున్నాడు కదా. యేసయ్య ఏ విధంగా చూస్తున్నాడంటే ఆయన మహిమని ఇక్కడ చూస్తూ ఉన్నాడు. ఆయన దృష్టి చూడండి ఏ విధంగా ఉందో, ఎంత గొప్ప దృష్టి ఉందో. హల్లెలూయా. సో ఆ విధమైన గ్రహింపు ఉంది. అయితే ఆయన మనకు రక్షణ రావడానికే కాదు కానీ ఆయనకు మహిమ రావడానికి కూడా ఆయన తన ప్రాణాన్ని అప్పగించుకున్నట్టు ఇక్కడ మనము గ్రహించాలి. హల్లెలూయా. సో కాబట్టి ఆయన ప్రార్థన ఏంటంటే, దేవా నేను బలిగా సిద్ధంగా ఉన్నాను, నన్ను తీసుకో, నా బలిని యాక్సెప్ట్ చేయి, నేను నీకు అప్పగించుకుంటున్నాను కాబట్టి నన్ను ఈ విధంగా నువ్వు మహిమపరచని దేవునికి ఒప్పుకుంటున్నాడు. హల్లెలూయా. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా ఈ ప్రేయర్, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. దేవుడు ఈ వాక్యం ద్వారా మనకు కూడా ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదివే అవసరం లేదు. అక్కడ ఏమని చెప్తాడంటే, సజీవ యాగంగా మీ శరీరములను సమర్పించుకోండి. ఇది యుక్తమే అని వాక్యంలో ఉంది, కానీ ఇంగ్లీష్ బైబుల్లో ఏమని ఉందంటే ఆఫర్ యువర్ బాడీస్ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్ టు గాడ్ ఫర్ దిస్ ఈస్ ద యాక్ట్ ఆఫ్ వర్షిప్ అని ఉంది. హల్లెలూయా. సో కాబట్టి యేసుక్రీస్తు ఏ విధంగా మన కొరకు తన శరీరాన్ని ప్రాణాన్ని అర్పించుకున్నాడో మనం కూడా మన శరీరాన్ని, అంటే లిటరల్గా కాకుండా మన ఆశయాలను ఏవైతే ఉన్నాయో అవి అర్పించుకొని దేవునికి సమర్పించుకుంటే దేవునికి కూడా మరలా మహిమ వస్తుంది. ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభుల వారు తనకు తాను మహిమ తెచ్చుకున్నాడో, ఏ విధంగా తన యొక్క అర్పణ ద్వారా దేవునికి మహిమ తీసుకొచ్చాడో మనం కూడా ఆ విధంగా దేవునికి మహిమ తీసుకురావచ్చు. ఈ వాక్యం ఇంకొక విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఏంటంటే యెషయా గ్రంథము 42వ అధ్యాయం 8వ వచనం ప్రకారము ఏమని ఉంటుందంటే అక్కడ దేవుడు ఏమంటాడు, నా మహిమను నేను ఎవరికి ఇవ్వనంటాడు. ఒకసారి చదవండి 42వ అధ్యాయము 8వ వచనం. నేను ఎవరికి నా మహిమను ఇచ్చువాడని కాదంటున్నాడు. కానీ ఇక్కడ యేసయ్య ఏమంటున్నాడు, దేవుని నన్ను మహిమపరచ అంటున్నాడు, నేను నిన్ను మహిమపరుస్తా అంటున్నాడు. అంటే ఇద్దరం ఒకరినొకరం మహిమపరచుకుందాం అంటున్నాడు. అంటే దీని అర్థమైంది, యేసుక్రీస్తు ఏమని చెప్తా ఉన్నాడు అంటే నేను కూడా దేవుడనే అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. నేను కూడా దేవుడనే అని అక్కడ చెప్తా ఉన్నాడు. ఎందుకంటే మహిమ అనేది యూదుడు ఎవరు కానీ, వాక్యంలో ఏ మనుషుడు కానీ మహిమ కొరకు ఆశించాడు. మహిమ ఎవరికంటే మనము స్తుతి మహిమ ఘనత ఎవరికి? దేవునికి. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు నన్ను మహిమపరచంటే దాని అర్థం ఏంటంటే తనను దేవుడిగా అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఓకే, సో ఇది మొట్టమొదటిగా మనం చూస్తూ ఉన్నాము. ఈ ప్రార్థనలో యేసుక్రీస్తుకి తనకు తాను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఏమని చెప్తా ఉన్నాడంటే నన్ను మహిమపరచు అన్న ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రెండవ ప్రార్థన మనం చూస్తే
రెండో ప్రార్థన ఎవరి గురించి చేసిండని మనం చూసాం, తన శిష్యుల గురించి. 6 నుంచి 19 వచనాలలో మనం ఏం చూస్తున్నామంటే తన శిష్యుల గురించి ప్రార్థన చేయమని. అన్ని వచనాలు మనం చూసుకోలేము, ప్రాముఖ్యంగా దేని గురించి ప్రార్థన చేయమన్నాడంటే 2 విషయాలు ఉన్నాయి. ఆ విషయాలపైన మనం స్ట్రెస్ చేద్దాము. ఒకటి కాపాడమని ప్రార్థన చేసిండు, కాపాడమని ప్రార్థన చేసిండు, ఇంకోటి పరిశుద్ధపరచమని ప్రార్థన చేసిండు. కాపాడమని ఎక్కడ ఉంది? 11వ వచనము 15వ వచనంలో ఉంది. ఒకసారి చదవండి, 11వ వచనం 15వ వచనం 2 వచనాలు చదవండి. వారిని కాపాడుము అని ఇక్కడ చెప్తా ఉన్నాడా లేదా కదా? ఇక్కడ చాలా ఒక మంచి ప్రార్థన ఇక్కడ చేస్తూ ఉన్నాడు. ఎక్కడుంది ఆ మాట? వారిని 15వ వచనంలో కదా, లాస్ట్ లైన్లో మనం అక్కడ చూస్తాం, వారిని కాపాడుము అని ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఇక్కడ పరిశుద్ధమైన తండ్రి కూడా అని అంటున్నాడు కదా, ఇక్కడ చాలా గొప్పగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ కాపాడుము అని తన శిష్యుల గురించి ప్రార్థన చేస్తున్నాడు. 11వ వచనం చదివినవా అది? దాని తర్వాత 15వ వచనం కూడా చదువు. కదా, తన శిష్యుల గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రాముఖ్యంగా వారిని కాపాడండి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దుష్టుడి నుండి కాపాడు ఒకటి, రెండవదిగా నీ నామమును బట్టి వారిని కాపాడు దేవా అని తండ్రి అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ మంచి మంచి మాటలు ఇక్కడ దేవుడు యూజ్ చేసిండు తండ్రి గురించి. ఇక్కడ 11వ వచనంలో ఏమంటున్నాడు అంటే తన తండ్రిని ఏమంటున్నాడు? పరిశుద్ధమైన తండ్రి అంటున్నాడు. 26వ వచనంలోన 25వ వచనంలో ఏమంటున్నాడు? 26 నీతి స్వరూపుడగు తండ్రి అని అంటున్నాడు కదా. ఈ విధంగా దేవుణ్ణి తన ప్రార్థనలో గణపరుస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ శిష్యుల గురించి ఎందుకు ఆ విధంగా ప్రార్థన చేస్తున్నాడు, ఎందుకు కాపాడమంటున్నాడు అంటే కొన్ని విషయాలు చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఏమంటుండు 11వ వచనంలో? నేను ఇకను లోకములో ఉండను అంటే ఏమంటున్నాడు? నేను లోకంలో ఉండను కదా, అంటే నేను వారితో ఉండను ఇప్పుడు. ఓకే, నేను వారితో ఉండను. ఒకటి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు చాలా ఆయన ఆలోచన చూడండి, ఎంత గొప్ప ఆలోచన. మనం కూడా ఆలోచిద్దాం యేసుక్రీస్తుతో కలిసి మన హ్యూమన్ థింకింగ్తోని దేవుని దైవికమైన ఆలోచనతోని మనం గ్రహిస్తాం. ఓకేనా? యేసుక్రీస్తు ఈ ప్రార్థన చేసిన తర్వాత ఏమైంది చెప్పండి? యేసుక్రీస్తు ఈ ప్రార్థన చేసిన తర్వాత ఏమైంది? తన భటులు వస్తారు, గెత్సెమనే తోటలో యేసుక్రీస్తుని అరెస్ట్ చేస్తారు, తీసుకుపోతారు, ఆయనను అరెస్ట్ చేస్తారు, కొడతారు, కొరడా దెబ్బలు కొడతారు, ఉమ్మి వేస్తారు, తీడతారు, చంపేస్తారు. దాని తర్వాత పేతురు నేను యేసు అంటే ఎవరో నాకు తెలియదని చెప్పేసిపోతారు. దాని తర్వాత యేసుక్రీస్తు సిలువ వేయబడ్డప్పుడు ఒకే ఒక శిష్యుడు అక్కడ సిలువ దగ్గర ఉంటాడు, మిగతా శిష్యులందరూ పారిపోతారు, వెళ్ళిపోతారు. యేసయ్య ఎవరో కూడా నాకు తెలియదని చెప్పేసి యేసుక్రీస్తుని కూడా తిరస్కరించిన మాటలు మాట్లాడతారు. అయితే యేసుక్రీస్తు దేవాది దేవుడు, గొప్ప దేవుడై ఉండి ఇవన్నీ గ్రహించలేదా? తన శిష్యులు ఈ విధంగా తప్పిపోతారని తెలియదా? ఈ విధంగా నాకు యేసయ్య ఎవరో తెలియదు అని పేతురు అంటాడని తెలుసా తెలియదా? అన్నీ తెలిసి కూడా ఏం చేసిండు? వాళ్ళ గురించి ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అది దేవుని యొక్క గొప్ప ప్రేమ, గొప్ప ప్రేమ. ఇంత వాళ్ళని విడిచిపెడతారని తెలిసి కూడా వాళ్ళ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒకటి. రెండవదిగా ఇంకొకటి ఏమని గ్రహిస్తున్నాడంటే వాళ్ళు నేను వెళ్ళిపోయిన తర్వాత ఈ శిష్యులు చాలా డేంజర్లో ఉంటారు అని కూడా గ్రహిస్తున్నాడు. అన్న దానికి కారణం ఏంటంటే 11వ వచనంలో ఏముంది? నేను ఇకను లోకంలో ఉండను. దాని తర్వాత ఇంకేమంటున్నాడు? నేను యొద్దకు వచ్చుచున్నారు కాబట్టి వాళ్ళు ఎలోన్గా ఉంటారు, లోన్లీగా ఉంటారు, కాబట్టి వాళ్ళకు నువ్వు ఏం చేయాలో వాళ్ళకు నువ్వు కాపాడు దేవా అని చెప్తా ఉన్నాడు. అదే కాకుండా ఇంకేమంటున్నాడు అంటే ఇంకా కొన్ని వచనాలను మనం జ్ఞాపకం చేసుకుంటే దుష్టుడు కూడా ఉంటాడని 15వ వచనంలో ఉందా? దుష్టుడు కూడా ఈ లోకంలో నేను వెళ్ళిపోయినాక ఎవరు ఉంటారు? దుష్టుడు కూడా ఉంటాడు కాబట్టి వారిని కాపాడి. ఇంకొక 3వ మాట ఒక దగ్గర ఇదే వాక్యంలో ఉంటుంది. ఏమంటుందంటే ఈ లోకము ఆయనను ద్వేషిస్తుంది, లోకము వారిని ద్వేషిస్తుంది అని ఒక మాట ఉంటుంది. చదవండి అక్కడ. లోకం వారిని బాగా వారిని ద్వేషిస్తుంది అని అక్కడ ఒక మాట ఉంటుంది. ఓకే, అది చూడండి. అప్పటి వరకు మన సుధాకర్ చూస్తాడు. లోకము వారిని ద్వేషించును. చూడండి, లోకం వారిని ద్వేషిస్తుంది. నేను వెళ్ళిపోతున్నాను, దుష్టుడున్నాడు, అదే కాకుండా లోకం కూడా ఏం చేస్తుంది? వారిని
ద్వేషిస్తుంది. లోకము ద్వేషిస్తుందంటే ఇది మీరు కొంచెం అర్థం చేసుకోండి. ద్వేషము అంటే ఇక్కడ అర్థం చేసుకోండి, ఇది ఎటువంటి ద్వేషం గురించి మాట్లాడుతున్నాడు అంటే, ఇప్పుడు మనకు వాళ్ళంటే నాకు నచ్చలే, నాకు ఇష్టంలే అన్నది ఒక ద్వేషం. ఓకే, ఇక్కడ ఆ ద్వేషము కాదు, ఇది క్రోధము, కసితో వాళ్ళను హర్ట్ చేయాలన్న ద్వేషం. కేవలం మాట ద్వారానే వచ్చే ద్వేషము కాదు, కానీ నిందలు, దాని తర్వాత అవమానాలు, శ్రమలు, వాళ్ళను గాయపరిచే ద్వేషం వాళ్ళకు ఉంది. లోకానికి, ఈ లోకానికి ఏ విధంగా ఉంది మన పట్ల? గాయపరిచే అటువంటి ద్వేషం కలిగి ఉన్నారు. ఎంతవరకు అంటే మరణం, చంపే అంతవరకు వాళ్ళకు అంత ద్వేషం ఉంది. వాళ్ళని చంపేయాలన్న ద్వేషం వాళ్ళకు ఉంది. ఆ విధమైన ద్వేషంతో ఉన్నారు కాబట్టి అది గ్రహించి ఏమంటున్నాడు దేవుడు, దేవా ఈ దుష్టుడి నుండి, ఇటువంటి దుష్టుల నుండి, ఇటువంటి ద్వేషం కలిగిన ఈ జనాంగం నుండి, ఈ ప్రజల నుండి, ఈ లోకం నుండి దేవా వారిని కాపాడు అన్న ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సిలువలో అప్పగించబడబోతున్న మన యేసు ఎంతగా మన కొరకు ప్రాణం పెట్టబోతున్నాడో, దేవా ఈ సిలువ మరణం నుండి నన్ను కాపాడని ప్రార్థన చేస్తలేడు, కానీ తనల్ని విడిచి వెళ్ళబోతున్న శిష్యుల గురించి ప్రార్థన చేస్తూ ఏమంటున్నాడు, దేవా వాళ్ళను కాపాడని ప్రార్థన చేస్తాం. ఎంత గొప్ప ప్రేమ కదా దేవుని! అంత గొప్పగా దేవుడు వాళ్ళని ప్రేమిస్తూ వాళ్ళను కాపాడమని ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఈ మాటలు ఎంతగా మనల్ని బలపరచాలంటే, ఈరోజు దేవుడు, మనమందరం కూడా ప్రార్థన చేస్తున్నాం కదా, వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే, తీతులోని మాట ఉంటుంది, యేసుక్రీస్తు మన కొరకు మధ్యవర్తి, ఆయన మన ప్రధాన యాజకుడై ఉండి మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు కదా. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. మన కొరకు విజ్ఞాపన ఏమని చేస్తూ ఉన్నాడు? దేవా వాళ్ళను కాపాడండి, కాపాడండి, ఈ లోకం నుండి, ఈ ద్వేషిస్తున్న లోకం నుండి కాపాడండి, ఈ దుష్టుల నుండి వారిని కాపాడండి అని యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు మనం అందరము దుష్టు నుండి కాపాడబడుతున్నామంటే, ఈ ద్వేషమైన లోకం నుండి మనం కాపాడబడుతున్నామంటే, మనం కాపాడబడడం అంటే ఏంటిది? మనము తప్పిపోకుండా, నాశనం కాకుండా, ఆ రూట్లో వెళ్ళకుండా మనము ఇంకా ప్రభువులోనే ఉన్నామంటే మనం చేస్తున్న ప్రార్థనలు కాదండి, యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు చేస్తున్న విజ్ఞాపన ద్వారా. హల్లెలూయా. ఇప్పటికైనా మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు కాబట్టి మనము కాపాడబడుతున్నాం. కాబట్టి మనము ఈ విధంగా గ్రహించాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రార్థన చేస్తే ఏ విధంగా చేస్తాడు? ఒకవేళ మన కొరకు విజ్ఞాపన చేస్తే ఈ ప్రార్థన చేస్తాడు, కానీ దేవా వాళ్ళకు కారు ఇయ్యి, వాళ్ళకి బిల్డింగ్ ఇయ్యి అని విజ్ఞాపన చేస్తాడా? ఇవి చేస్తాడా? చేయడు. దేవుడు అటువంటి విజ్ఞాపనలు చేసేవాడు కదా. ఆయన రియల్ డేంజర్ని చూసే, మనము చూడని, ఏవైతే చూడలేకపోతున్నామో అటువంటి డేంజర్ని యేసుక్రీస్తు ప్రభువారు చూసి ప్రార్థన చేసేవాడు. అటువంటి గొప్ప ప్రార్థన ఇక్కడ మన కొరకు చేసి శిష్యుల గురించి చేశాడు. అదే కాకుండా చివరిగా మనం చివరి వచనాలలో మనం చూస్తే అక్కడ ఏమనుందంటే 20 నుంచి 26 వచనాల వరకు మనం చూస్తే ఇంకొకటి మనం గ్రహించాలి. ఒక్క మాట చెప్తాను. శిష్యుల గురించి ప్రార్థన చేసిందంటే ఎంతమంది గురించి ప్రార్థన చేసినట్టుంది? అక్కడ 11 మంది గురించే. అక్కడ క్లియర్ ఒక మాట ఉంటుంది అబ్బా, అది మీరు ఇక్కడ ఉంటే చూడండి. అక్కడ వీని గురించి మాత్రం నేను ప్రార్థన చేస్తలేను, ఈ సన్ ఆఫ్ డిస్ట్రక్షన్ అని ఇంగ్లీష్లో ఉంది, ఆయన గురించి మాత్రం నేను ప్రార్థన చేయట్లేదు, నేను వీళ్ళ గురించే ప్రార్థన చేస్తున్నా అంటున్నాడు. అక్కడ చదువు ఎక్కడ? నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడుతిని, నేను వారిని భద్రపరిచితిని కనుక లేఖనము నెరవేరునట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడునూ నశింపలేడు. నాశనపుత్రుడు తప్ప నశింపలేడు. కాబట్టి వాళ్ళ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను, ఎక్స్క్లూజివ్గా చెప్తున్నాడు. ఇంకా కొన్ని మాటలలో నేను లోకం గురించి కూడా ప్రార్థన చేస్తున్నాను, ప్రత్యేకంగా ఈ 11 మంది గురించే వీళ్ళ గురించి నేను ప్రార్థన చేస్తున్నా అని ఈ 11 నుంచి 19 వరకు కేవలం ఈ ప్రార్థన వాళ్ళకే అన్నట్టు ప్రార్థన చేస్తాను. ఓకే, ఎక్స్క్లూసివ్గా వాళ్ళకే. దాని తర్వాత 20వ వచనంలో చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు, అది మనకు సంబంధించిన ప్రార్థన అని మనం చదువుతుంటేనే అర్థమవుతుంది. చదవండి. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నేను ఉండలాగున వారును మన యందు ఏకమై ఉండవాలని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించలేదు. వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండవాలని వారి కొరకు ప్రార్థించుచున్నాను.
మీరు ఇచ్చిన వాక్యం నేను నా శిష్యులకు చెప్పాను, శిష్యులు వెళ్ళి ఈ వాక్యాన్ని వేరే వాళ్ళకి చెప్తారు కదా, ఎవరెవరైతే వింటారో వాళ్ళ గురించి కూడా నేను ప్రార్థన చేస్తున్నా అని చెప్తా ఉన్నాడు కదా. మొదట యేసుక్రీస్తు గురించి ప్రార్థన చేసినప్పుడు నన్ను మహిమపరచు, దాని ద్వారా నేను కూడా నిన్ను మహిమపరుస్తానని ప్రార్థన చేశాడు. రెండవదిగా శిష్యుల గురించి ప్రార్థన చేసేటప్పుడు ఏమని ప్రార్థన చేశాడు? వాళ్ళని కాపాడమని ప్రార్థన చేశాడు. ఇంకొక వచనం 17వ వచనంలో వాళ్ళని పరిశుద్ధపరచని కూడా ప్రార్థన చేశాడు. ఇక్కడ వచ్చేసరికి ప్రజల గురించి మనందరి గురించి ప్రార్థన చేసేటప్పుడు ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే, ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రాముఖ్యమైన అంశం ఇక్కడ ఏమని ప్రార్థిస్తున్నాడంటే, వాళ్ళు ఏకమై ఉండవాలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థన చేయట్లేదు, మిగతా వాళ్ళు కూడా వారు అందరూ ఏక మనసు కలిగి ఉండాలని వారి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నానని చెప్తా ఉన్నాడు. సో ఇక్కడ ఏమని చెప్తా ఉన్నాడు? వారు ఏకమై ఉండవలనని. 22వ వచనం చదవండి. కదా. సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే, నేను వారు ఏకమై ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను. 21వ వచనం, 22వ వచనం, దాని తర్వాత 23వ వచనంలో కూడా నేను వారి కొరకు, వారి ఏక మనస్సు కొరకు, వాళ్ళు ఏకంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. వన్నెస్, యూనిటీ కొరకు ప్రార్థన చేస్తున్నా, ఐక్యత కొరకు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సో ఇక్కడ ఏమని గ్రహిస్తున్నాడంటే, ప్రపంచం వారిని ద్వేషిస్తూ ఉంది, లోకం వారిని ద్వేషిస్తూ ఉంది కదా. వారు ఈ సమయంలో లోకముతో ఏకము కావద్దు, కానీ వారికి వారే ఏక మనసు కలిగి ఏకంగా వాళ్ళు ఉండాలా, ఒక యూనిటీగా ఉండాలా దేవా అని మన యూనిటీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సో దేవునికి తెలుసు అతి కఠినమైనది ఏందో తెలుసు, దాని గురించే ప్రార్థన చేసిండు కదా. మిగతా అన్నీ చాలా సులువు, కానీ అతి కఠినమైనది ఏంటిది? మనం అందరము ఏకం కావడం, ఐక్యత కలిగి ఉండడం కదా. అది గ్రహించి ఏమని చేస్తున్నాడు యేసయ్య ఈరోజు? అక్కడ ఆ రోజు వాళ్ళ యొక్క ఐక్యత కొరకు యేసయ్య ప్రార్థన చేస్తున్నాడు. హియర్ వీ కెన్ సీ ఇన్ జాన్ చాప్టర్ 17 verses 20 to 26 that Jesus is praying for the world, especially to the church, that he is praying for the oneness and the unity of the church. సో ఇక్కడ ఎందుకు ఐక్యత గురించి మనం ప్రార్థన చేస్తుండని మనము గ్రహిస్తాం. ఈ ఐక్యత అనేది ఏ విధంగా వస్తుంది? ఏ విధంగా వస్తుంది అంటే, మనం ఒక్కసారి ఈ మాటను చూసుకొని మనం ముగించుకుందాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చదవండి. చాలు. ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు ఏక మనసు కలిగి ఉండాలంటే, అంటే మీరు యూనిటీగా ఉండాలంటే 3 చేయాలంటున్నాడు. ఏంది? ఏమేమి చేయాలంట? ఒకటి ఏంటంటే, మొట్టమొదటిగా ఏక ప్రేమ కలిగి. ఇంగ్లీష్ బైబుల్ ఏమనుందంటే సేమ్ లవ్ అని ఉంది, అంతేనా? ఇంగ్లీష్ బైబుల్ చదువుతున్న వారు ఎవరని ఉంటే ఫిలిపియన్స్ చాప్టర్ 2 verse 2 చదివితే అక్కడ సేమ్ లవ్ అని ఉంటుంది, ఓకేనా? ఏక ప్రేమ కలిగి అందరము ఒకటే ప్రేమ కలిగి ఉండాలంట. ఈ లోక సంబంధమైన ప్రేమలు కాదు, మనందరికీ సేమ్ లవ్, దేవునికి సంబంధించిన వాటికి, ఆయన పరిచర్యకు సంబంధించిన వాటికి అటువంటి ప్రేమ కలిగి ఉంటేనే, అందరికీ ఇటువంటి ప్రేమనే మనం కలిగి ఉంటే మనలో ఐక్యమత్వము, మనలో ఐక్యత అనేది ఉంటుంది. మొట్టమొదటిగా ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ కూడా ఏ విధంగా ఉండాలా? ఏకంగా. ఆ ప్రేమలో మనము యూనిఫైడ్గా ఉండాలని ఇక్కడ వాక్యము సెలవిస్తుంది. రెండవది ఏమని చెప్తా ఉన్నాడు? ఏక భావము గలవారమై ఉండి. నేను ఒకటి చెప్పడము, నువ్వొకటి చెప్పడము, ఓకేనా? ఈ భావాలతోనే డివైడ్ అయిపోతాం. ఈ భావాలతోనే డివిజన్ ఎక్కడ అవుతుందంటే, ప్రేమ మొట్టమొదటిగా మన ప్రేమ, అందరి ప్రేమ, అందరికీ దేవుని యేసుక్రీస్తు పైననే మనకు ప్రేమ ఉన్నదనుకో, ఆయన పరిచర్య పైననే ప్రేమ ఉన్నదనుకో, మనం అందరం ఏముంది, అందరం ఒకటే దారిలో ఉంటాం, అంతే కదా, ఆబ్వియస్లీ. దాని తర్వాత మనం అందరం ఒకే ఆలోచన కలిగి ఉంటే, ఏక భావము సేమ్ అటువంటి మైండే కలిగి ఉంటే ఏమైతే మనము అందరం ఒకటే దారిలో వెళ్తాం. ఒకవేళ నీ ఆలోచన వేరుంటే నీ మార్గం కూడా వేరుంటుంది, నీ ప్రేమ వేరుంటే నీ మార్గం కూడా వేరుంటుంది. కాబట్టి ఈ విధంగా మనము డివైడ్ అవుతామని ఇక్కడ వాక్యం సెలవిస్తాము. దాని తర్వాత ఇంకేమంటున్నాడు? ఏక ప్రేమ కలిగి ఉండాలంట, ఏక భావం కలిగి ఉండాలంట, ఇంకా ఒక్కదాని అందే మనసు ఉంచాలంట, ఒక్కదాని అందే మనసు ఉంచాలంట కదా. యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక్కదాని అందే మనసు ఉంచిండి. ఏంటంటే, నేను నా బిడ్డల కొరకు, వీళ్ళ కొరకు నా ప్రాణం నేను పెడతా
అంతే, నా తండ్రి మాట నేను వింటా, ఆయనకు విధేయత చూపిస్తా అని చూపించాడు. ఆ మనసు కలిగి ఉన్నాడు, అందుకే అది చూస్తున్నాం. అందుకే తదుపరి వచనాలలో ఈ క్రీస్తు యేసు కలిగిన మనసు ఈ మీరును కలిగి ఉండండి. ఆయన దేవుడై ఉండి తను తాను రిక్తునిగా చేసుకొని లోకానికి వచ్చి మరణానికి అప్పగించుకున్నాడని ఒక బ్యూటిఫుల్ మాట ఉంటుంది. అదే మాదిరిని ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సో కాబట్టి మనము ఇటువంటి మనమందరము ఒకే దాని యందు మనసు ఉంచాలి. ఒకవేళ ఉంచితే మనలో ఐక్యత ఉంటుంది. సో దేవుడే మన ఐక్యత కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు మనకు రిమైండ్ చేస్తుంది ఏంటంటే, మన ప్రార్థనలో కూడా మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, యేసుక్రీస్తుతో కలిసి మనం చేయవలసిన విజ్ఞాపన ఏంటంటే, మనం కూడా ఐక్యతతో ఉందాము అన్న ప్రార్థన మనము చేయాలి. దేవా మాలో యూనిటీని దయచి, మాలో ఐక్యతను దయచి అని మనము అందరము ప్రార్థన చేయాలి. ఇది చాలా నీడ్ ఆఫ్ ది అవర్, ఇది చాలా అవసరం, ఈ సమయంలో అతి ప్రాముఖ్యంగా అవసరం. దాని తర్వాత 17వ అధ్యాయంలో చివరి వచనాలలో అన్నిటికీ సూత్రం, అన్నిటికీ మూలంగా ఒక మాట చెప్తా ఉన్నాడు. అది చదువుకొని మనం ముగించుకుందాము. మ్ 26వ వచనం, 17వ అధ్యాయం 26వ వచనం, సేమ్ సువార్త, అదే యోహాను సువార్త. నీవు నాయందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లు. సో కాబట్టి మనము ఇంకా నేను నీ నామమును వారికి తెలియజేశాను. ఎందుకు తెలియజేశానంటే, నీ నామము తెలుసుకున్నా కొలది, అంటే నేను ఇంకా తెలియపరుస్తాను. తెలిసిన కొద్ది ఏమవుతుందంటే వాళ్ళ ప్రేమ నా పట్ల నీ పట్ల ఉంటుంది దేవా తండ్రి అని చెప్తా ఉన్నాడు. సో అన్నిటికీ మూలం ఏంటంటే, మనం అందరము యేసుక్రీస్తుని మనం ఇంకా దేవుని మనం తెలుసుకుంటూ ఆయన ప్రేమలో మనం ఉన్నంత కాలం మనం ఇంకా ఐక్యంగా ఉంటాం, ఐక్యమత్యంగా ఉంటాం, ఏక మనసు ఏక భావము, ఒకే దానిపైన మన మనసు కలిగి ఉంటాం. కాబట్టి ఇది అద్భుతమైన ప్రార్థనలు దేవుడు ఈరోజు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఇంతగా ప్రేమించి ఇటువంటి ప్రేమతో కూడుకున్న ప్రార్థన మన కొరకు చేశాడు. కాబట్టి ఈరోజు మనము ఈ విధంగా మార్చబడి ఆయనలో మనం ఉన్నాము. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. సరే, ఈ సమయంలో మనమందరం ఈ వాక్యం గురించి తలంచుకుందాము. దేవుడు ఈ వాక్యం మన వినికిల్లో దీవించునుగాక. ఇంకా మనం గ్రహిస్తాము, ఇంకా తెలుసుకుందాము. అదేవిధంగా యేసుక్రీస్తు చేసిన ప్రార్థన మనం కూడా చేస్తాం. ఓకే, మనం అందరం లేచి నిలబడి యేసుక్రీస్తు కొరకు తీసుకొచ్చిన కానుకలు మనము దేవుని